ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం 2024కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేశారు జనాలు. ఇందుకు క్రీడాకారులు మినహాయింపేం కాదు. గత ఏడాది వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ సరికొత్తగా తమని తాము మలుచుకుంటూ తమ ఆట తీరును మరింతగా మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధం అవుతుంటారు. ఇక ఫామ్ లో ఉన్నవారైతే దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే 2024 జనవరిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నారు. వారు ఎవరో కాదు, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. వీరిద్దరు కూడా కొత్త ఏడాది ప్రారంభమైన వారం 10 రోజులకే సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకనున్నారు. తమ ఆఖరి మ్యాచ్ లో సెంచరీలు చేసి విజయంతో తమ టెస్టు కెరియర్ ను ముగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తమ నిర్ణయాలను వీరిద్దరు వెల్లడించారు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 111 టెస్టులు ఆడాడు. 44.59 సగటుతో 8695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 3 ద్విశతకాలు అతడి పేరట ఉన్నాయి. స్వదేశంలో పాకిస్తాన్ తో జరిగే సిరీస్ ఆఖరిదని ఇప్పటికే వార్నర్ వెల్లడించాడు. అలాగే వన్డేలో కూడా వైదొలుగుతున్నానని మీడియా ముందు ప్రకటించాడు. ఇక 2012లో టెస్టుల అరంగేట్రం చేసిన డీన్ ఎల్గర్ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా తరపున 85 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 38.4 సగటుతో 5331 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టు మ్యాచ్ లో 185 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు భారత్ తో జరిగే రెండో టెస్టు తర్వాత ఇక టెస్టులో కనపడడు. ఇప్పటికే భారత్ తో జరిగే ఈ సిరీస్ తనకు చివరిదని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.